ఇప్పుడే కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సతీష్ గారు, ఏంటిది ఒక పక్క యూరియా కేంద్ర ప్రభుత్వం కావాల్సినంత సరిపడినంత ఇచ్చామేమో అని పక్క కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీలు కానివ్వండి బల్లగుద్ది చెప్తా ఉంటే మీ ప్రభుత్వం మాత్రం సరిపడా ఇవ్వలేదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వలేదు అని చెప్తూ చేతులు దూకుంటుంది. ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీద కక్ష సాధింపు ధోరణి అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి? కేంద్ర ప్రభుత్వము ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద పక్షసాధింపు చర్యకు కొనుక్కున్నారు. ఇప్పటికంటే మేము రైతు బంద్ చేస్తున్నాం మేమని చెప్పేసి కిసాన్ యోజన అని చెప్పేసి అప్పులు వేస్తున్నాము, రైతుల ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నేడు యూరియా దేశవ్యాప్తంగా కూడా కొరత వచ్చింది. ప్రధానంగా కొరత తీసుకొచ్చింది. రోజు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే కానీ లేదా గణేశం గారే కానీ మాట్లాడుతున్నారు. యూరియా పుష్కలంగా పంపిస్తే రోడ్ల మీద రైతుల మీద పడతారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే యూరియా అనేది గతంలో యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ పంపకం చేస్తున్నాయని చెప్పేసి అనుకునేవాళ్ళు. నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా వస్తుంది, రైతులకు సబ్సిడీ వస్తుంది, ఇవన్నీ ఉంటాయని చెప్పేసి అని ఎత్తులు చెప్పుకుంటూ ఏదైతే చెప్తున్నారో వాళ్ళు అది తెలియాల రైతులకు అని చెప్పేసి ఒక రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు బీజేపీ వాళ్ళు రైతులను ఇక్కడ సతాయిస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. మేము మా ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పిండ్రు, ఇదే రకంగా అందరం కూడా పోయి మాట్లాడి, కానీ మా ఎంపీలు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు పార్లమెంట్. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అంటే మేము చూడండి మీకు ఇచ్చేది అని చెప్పేసి అని ఒక చెప్పుకోవడానికి ఒక ఎన్నికల ప్రచారానికి కోసం రైతులకు ఇవ్వని అందించేది మేమే అని చెప్పేసి అని చెప్పుకునే వాతావరణాన్ని తీసుకుంది. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వం బీజేపీ ఏ యొక్క బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినా ఆ బిల్లుకి సపోర్ట్ చేయడం. ఇప్పుడు మేము ప్రజలకు అనుకూలం ఉన్న బిల్లు అయితే సపోర్ట్ చేస్తాం, ప్రజలకు వ్యతిరేకమైన బిల్లు అనేటువంటి మేము వ్యతిరేకిస్తాం. అయితే ఇక్కడ కావాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఈ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలా, ప్రజల్లో కూడా ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతోన ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. అదే రకంగా నిన్న కేటీఆర్ గారు కూడా ఒక మాట, ఇప్పుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది కదా, మాకు యూరియా ఇస్తే మేము మద్దతు ఇస్తే యూరియా ఇచ్చే ప్రభుత్వానికి యూరియా ఇచ్చే పార్టీకి మేము మద్దతు చేస్తామని చెప్పేసి అంటే పరోక్షంగా ఆయన వాళ్ళు బీజేపీకి అల్లడిగా అండగా ఆగుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఇంకా పక్క జగన్ ప్రభుత్వమైనా జగన్ పార్టీ అయినా ఇక్కడ టీఆర్ఎస్ అయినా ఇవన్నీ బీజేపీకి భజన చేసుకుంటూ ఉంటున్న పార్టీ లేదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలుపుకొని ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి కోసం మేము ఉన్నప్పుడు ఇట్లా చేసేటో చూడండి, ఇప్పుడు వాళ్ళు వచ్చిన కనుక ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు రోడ్ల మీద చెప్పులు పెడుతున్నారు, సత్తులు పెడుతున్నారు, అవన్నీ పెడుతున్నారు. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాలు లేపాలని చెప్పి రెండు కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కూడబల్లుకొని తెలంగాణ రైతులతోనే వాళ్ళ జీవితాలతో జలగాటమాడుతుంది. అయినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళు మెడలు వచ్చైనా సరే ఖచ్చితంగా యూరియాను తీసుకొచ్చి రైతులకు అందిస్తారు. వాళ్ళు పుష్కలంగా పంపిస్తున్నారని చెప్తున్నారు కానీ అది వృత్తాబద్ధం. యూరియా కొరత మొత్తం ఇక్కడనే కాదు మొత్తం అన్ని రాష్ట్రాల్లో యూరియా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్న ప్రాంతాలైతే మాత్రం మరీ ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇది చూస్తూ ఊరుకుని రైతులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళని అధికారం నుంచి కిందికి దించి వాళ్ళను ఆట పట్టించే కార్యక్రమం అది తొందరలోనే వస్తుందని చెప్పి